సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఈరోజు ధూళిపేటలో ఉన్నాం. సో ధూళిపేటలో ఎక్కడ అంటే సురేష్ సింగ్ కళాకార్. సో ఇక్కడ వీడియోస్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. సో ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనతోటి ఓనర్ కూడా ఉండు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అన్న దగ్గరికి వెళ్దాం, కలుద్దాం. మరి అన్న అన్న పేరు నమ్మకే తులారామ్ సింగ్. సో అన్న మన దగ్గర ఏమేమి గణేష్లు అవైలబుల్గా ఉన్నాయి? నా దగ్గర యాంటిక్ పీస్ ఉన్నాయి, ముంబై మోడల్స్లో ఉన్నాయి. ఇది ఇంకా ఇది మనది దుల్పేట్ మోడల్, హైదరాబాద్ మోడల్లో ఉన్నాయి మనం దగ్గర. ఇంకా పెద్ద పెద్ద కూడా ఉన్నాయి అక్కడ. స్టార్టింగ్ ఏ ఫీట్ అన్న? స్టార్టింగ్ మనం దగ్గర ఇగో చూడు అన్న, 11 feet ఉన్నాయి. 6 feet 11 feet స్టార్టింగ్. 6 feet ఇంకా రెడీ అవుతాయి మన రెడీ అవుతాయి. సో 11 feet నుంచి ఇంకా ఎంత వరకు ఉన్నాయి? లెవెల్ ఉన్నాయి, 13, 12 ఇంకా 18 feet ఉన్నాయి. ఓకే, లెవెల్ నుంచి స్టార్ట్. లెవెల్ నుంచి 20 feet దాకా అవైలబుల్గా ఉన్నాయంట. సో ఇక్కడ మన గణేష్ని చూసుకోవచ్చు. స్టాండింగ్ పొజిషన్లో మన నాగశేషుల పైన ఒక కృష్ణ అవతారంలో నాట్యం చేస్తున్నాయి అనమాట. సో లడ్డు చేయి ఇక్కడ ఆశీర్వదించే చేయనమాట. ఆ కుందన్ వర్క్ చూసుకోవచ్చు మనం, ఎస్పెషల్లీ కుందన్ వర్క్. కలకత్తా వర్కే కలకత్తా వర్క్. సో కుందన్ వర్క్ అంటారు, కొందరు కలకత్తా వర్క్ అంటారు. సో మన ఈ పంచ అయితే పిఓపి అయితే కాదు. సో మా ఇలా డిజైన్ చేసి చేతులతో చేసే వర్క్ అనమాట. సో మన గణేష్ అయితే స్టాండింగ్ పొజిషన్ అయితే కింద ఫీట్ బాయ్ 12 feet ఉన్నాయి. సో 12 feet అనమాట. బ్యాక్గ్రౌండ్ ఏమైనా వచ్చా ఉందా? బ్యాక్గ్రౌండ్ చక్రం వస్తాయి, చక్రాలు. సో ఇదే అనమాట మన గణేష్ దగ్గర. ఇక్కడ సురేష్ సింగ్ కూడా ఉంటాయి. లైటింగ్. సో ఈ లైటింగ్ అంట బై పాములకు ఉన్న కన్నులు అంటే లైటింగ్ అంట. నాకైతే తెలియదు. సో యూనిక్గా ఉంది ఈసారి అయితే ఇక్కడ. సో కలెక్షన్ ఇస్తారా బాయ్? కలెక్షన్ ఉన్నాయి కదా. ఇది ఒక్కటేనా డిఫరెంట్? పైన ఏమైనా లైటింగ్ వచ్చే ఉందా? పైన చక్రం వస్తాయి. చక్రం తిరుగుతుందా? తిరుగుతాయి. సో బుక్ అవైలబుల్ ఉందా? ఇంకా ఇది బుక్ అయిందా? బుక్ అయినాయి, ఇంకా ఉన్నాయి. ఇది ఇంకా అవైలబుల్ ఉన్నాయి, ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకెవరికైనా కావాలంటే ఇదే సేమ్ పీస్ అనమాట, ఇంకా చేయిస్తారంట. సో నెక్స్ట్ మన గణేష్ దగ్గరికి వెళ్దాం. ఇంకా బుజ్జగన్ పయ్య భయ కిత్తా ఫీట్ భయ 18 feet. సో మన గణేష్ 18 feet అంట. చూసుకోవచ్చు అక్కడ శ్రీరామ్ మందిర్, ఇక్కడ శ్రీరాముడు. సో ఇక్కడ చూసినట్లయితే హనుమంతుడు. మన గణేష్ అయితే బొజ్జగన్ పయ్య. సరే చూసుకున్న లడ్డు చే చూసుకోవచ్చు, చాలా భారీగా ఉంది. సో 4 చేతులతో దర్శనం ఇస్తుండు. ఇక్కడ చేతిలో ఆయుధాలు ఉన్నాయి. సో మన గణేష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏమన్నా డిఫరెంట్. గణేష్ ఉన్నాయి పెద్దది 18 feet. ఇది ధూళిపేట్ మోడల్ అంట, ధూళిపేట్ స్టైల్ అంట. ఇది కొత్త మోడల్ 2024. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మన గణేష్కి మన ఏమంటారు పంచ డిజైన్లు ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టే మన జ్యువెలరీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. మన తొండం పైన కూడా డిజైన్ అయితే వచ్చింది. సో చూసుకోవచ్చు 18 feet అనమాట. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ వచ్చేసి బాయ్. సో ఇక్కడ కిట్టా ఫీట్ అవే 11 feet అంట. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మనం నెమ్లికలు ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇది నెమ్లికలు. సో మన గణేష్కి ఇది క్లాతే. సో ఇది కూడా క్లాత్ అనమాట, పిఓపి అయితే కాదు. సో మన గణేష్ అయితే ముంబై టైప్లో, సో మహారాజ్ టైప్లో కూర్చున్నాయి అనమాట. సో ఆశీర్వదించే అక్కడ. సో లడ్డు ఆశీర్వాద పైన ఉంది. సో ఇక్కడ ఏమన్నా ఐటమ్ వస్తుందా? ఏదో ఒక ఐటమ్ వస్తాయి, కత్తి అన్న, త్రిశూలం అన్న. సో ఇట్లా అనమాట మన గణేష్ అయితే అవైలబుల్. బుక్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఇది సో ఇది బుక్ అయిందా? ఇది బుక్ అయిపోయింది. సో ఇది బుక్ అయిపోయిందంటే జ్యువెలరీ పెట్టేది ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా జ్యువెలరీ వర్క్ ఇక్కడ ఉన్నాయి మోడల్. ఓకే, సో మన గణేష్ అయితే ఇది బుక్ అయిపోయిందంట. సేమ్ కావాలనుకుంటే మీరు తొందరగా బుక్ చేసుకుంటే కలరింగ్ కానీ చేంజింగ్ ఉందా? డిఫరెంట్ కలర్. సో మీరు తొందరగా బుక్ చేసుకుంటే కలరింగ్ కూడా డిఫరెంట్గా మీకు నచ్చింది చేస్తారంట. సో సేమ్ పీస్ మీకు కావాలనుకుంటే కూడా బుక్ చేసుకోవచ్చు వచ్చి. సో మనం ఇంకో గణేష్ని చూసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గణేష్ ఎక్స్పెషల్లీ కుందన్ వర్క్, కలకత్తా వర్క్ అంటారు. సో ఇక్కడ చూసుకోవచ్చినట్టే మన గణేష్కి అట్రాక్టివ్ ఇచ్చింది మొత్తం కుందన్ వర్కే. మన కిరీటం పైన కూడా కుందన్ వర్క్ వచ్చింది. మన గణేష్ చోల పైన కూడా కుందన్ వర్క్ వచ్చింది. సో ఇక్కడ చేల పైన, ఇక్కడ చేల పైన, ఇక్కడ చేల పైన. సో ఈసారి గణేష్ అయితే 4 చేతులతో దర్శనం ఇస్తుండు. బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కింద ఫీట్ అవే 12 feet. సో ఇది కూడా పంచ, ఇది కూడా ఇది పంచ, ఇది షాలు అనమాట. సో ఇది ఎంత క్లాతే. ఇది సేమ్ పీసెస్ కొద్దిగా హైట్ ఎక్కువ ఉంది. సో మేబీ మహారాజ్ టైప్లో కూర్చున్నమాట. ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మనకు త్రిశూలాలు వచ్చినాయి మొత్తం. సో అక్కడనైతే మనకు నెమిలి పించకాలు ఉన్నాయి, ఇక్కడ త్రిశూలాలు ఉన్నాయి. సో 4 చేతుల్లో దర్శనమిస్తుండు మన గణేష్ అయితే. సేమ్ మహారాజ్ టైప్లో కూర్చుండు. సో ఇక్కడ కూడా ఐటమ్స్ వస్తాయి. ఇక్కడ ఆశీర్వదించే చెయ్యి, ఇక్కడ కత్తి అన్న తలవార్ అని వస్తుందంట. తలవార్ కత్తి ఒకటేగా సేమ్. ఇది పిఓపి అయితే కాదు, క్లాతే. ఇది పంచ సేమ్ క్లాత్. సో మొత్తం ఇక్కడ మన ఏమంటారు కలకత్తా వరకు వచ్చి ఉందేమన్నా. కలకత్తా ఇక్కడ గ్రాస్ వస్తాయి. గ్రాస్ గ్లాస్
ఇది వస్తుంది. సో మన గణేష్ ఇంకా కొద్దిగా జ్యువెలరీ వర్క్, అంటే జ్యువెలరీ బదులు మనకు కలకత్తా వర్క్ సేమ్ ఆ గణేష్ ఎట్లుందో మన ఈ గణేష్ని కూడా కలకత్తా వర్క్ వస్తుంది. సో ఈ గణేష్ని చూసుకుందాం. సో అన్ని గణేషులు కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి. సేమ్ గణేషులు కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి. మన గణేషులు అయితే ఇక్కడ బ్లూ కలర్ దర్శనమిస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ కలకత్తా వరకు కొద్దిగా పెండింగ్లో ఉంది. సో ఇక్కడ పంచ డిఫరెంట్ కలర్ అంటే మన దేనికి ఎట్లా మ్యాచింగ్ అవుతుందో అట్లా మ్యాచింగ్లో వేసారు అనమాట. బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మనకు చూసుకోవచ్చు కమలం పువ్వులు అంటారు మనము. సో ఆ ఫ్లవర్స్ తోటి మన దేవుడు అయితే ఈ విధంగా దర్శనమిస్తుంది 4 చేతులతో. కింద ఫిట్ అవే లెవెల్ ఫిట్. ఓకే, మనం ఇంకా గణేష్ని చూసుకుందాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. మేబీ బాత్ అంటారా బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అయితే కింద ఫిట్ అవే సేమ్ లెవెల్ ఫీట్ అంట. మన గణేషుడు కూడా సేమ్ మహారాజ్ టైప్లో సేమ్ ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది. మన గణేషుడు ఇంకా కుందన్ వరకు కూడా పెండింగ్ ఉంది. సో ఇంకా కొద్దిగా ముంగడికి వెళ్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ కుందన్ వరకు కూడా అయిపోయింది. సో ఈ విధంగా అనమాట కుందన్ వరకు గణేషులు కూడా వచ్చేస్తాయి. మన గణేషుడు కింద ఫీట్ అబ్బాయి సో సేమ్ లెవెల్ ఫీట్ అంట. మేబీ లెవెల్ నుంచి 18 ఫీట్ 20 ఫీట్ దాకా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే సేమ్ తొందరగా బుక్ చేసుకుంటే కలరింగ్ కానీ పంచ కలర్ కానీ షాల్వా కలర్ కానీ మారుస్తారు మీకు నచ్చినట్టు. సో ఇంకా లోపల అయితే మన గణేష్ అయితే రెడీ అవుతున్నాయి, ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి బుక్ అయినాయి, మేబీ ఇంకా ఉన్నాయి. మీకు చేపియాలంటే తొందరగా వేపిస్తారు అన్నమాట. చూసుకోవచ్చు. సో ఇంకా వర్కింగ్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు 20 ఫీట్స్ మేబీ 18-20 ఫీట్స్ ఉండొచ్చు. భయ బ్యాక్గ్రౌండ్ ఏమి వచ్చిందా గణేష్లో? బ్యాక్గ్రౌండ్ వస్తాయి కదా, చక్రం వస్తాయి. 20 ఫీట్ ఉంటా? అది 18 ఫీట్స్ ఉన్నాయి. ఇది పెద్దది 19 ఉన్నాయి. ఇది రామ్జీ లాగా స్టైల్ ఉన్నాయి. ఓకే, సో మన గణేష్ అయితే రామ్జీ టైప్లో స్టాండింగ్ పొజిషన్లో. ఇది శ్రద్ధి విద్ధి. సో ఇక్కడ అమ్మవారు చూసుకోవచ్చు, వృద్ధి సిద్ధి అనమాట. సో పెయింటింగ్ వర్క్ ఎప్పుడు అయిపోతానా? సాటర్డే రోజు కలర్ కంప్లీట్ అయిపోతాయి. సాటర్డే రోజు మొత్తం అన్నిటికీ ఎప్పుడు అయిపోతాయేమో? అన్నిటికీ సాటర్డే అయిపోతాయా? కంప్లీట్ అవుతుంది. సో ఇదే అనమాట మహారాజా టైప్ పెద్దది, లాల్బాగ్ రాజాల. సో సాటర్డే అయితే మొత్తం కలరింగ్ అంతా అయిపోతాయంట. సో ఎవరన్నా బుక్ చేసుకోవాలంటే వచ్చి బుక్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చేది లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన దుల్పేట అప్డేట్ అయితే ఇదన్నమాట ఈరోజు. సో జై శ్రీరామ్, జై హింద్. लौट के तुझको आना है।